పీస్ఫుల్ అండ్ లైఫ్ బతకాలంటే ఇలాంటి ప్లేస్కి వచ్చి ఉండిపోవాలి దేవుడా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మన మనాలి ట్రిప్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అయింది. సో మీరు కూడా చాలా అంటే చాలా బాగా సపోర్ట్ చేశారు. సో అలాగే ఇంకా నా ఫ్యూచర్లో వచ్చే వ్లాగ్స్ కూడా ఇలా మంచి సపోర్ట్ ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసి నాకు ఆ సపోర్ట్ ఇస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. ప్రజెంట్ మనం ఈ వ్లాగ్లో అయితే ఒక డిఫరెంట్ ప్లేస్ని అయితే విజిట్ చేయబోతున్నాము. మనం వెళ్ళబోయే ప్లేస్ వచ్చేసి ఇస్కాన్ విలేజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లేదా వేదిక్ విలేజ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని అంటారనమాట. ఈ విలేజ్ వచ్చేసి మన శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లోని చాలా అంటే చాలా మూలకైతే ఉంటుంది. సో వెళ్ళడానికి కూడా రోడ్ వేస్ కూడా అంటే పెద్ద సరిగ్గా లేదు. ఇంకా రూట్ మ్యాప్స్ కూడా కొంచెం డిఫరెంట్. బేసిక్గా శ్రీకాకుళం నుంచి కోర్మగ్రామం వచ్చేసి దగ్గర దగ్గర 65 to 70 కిలోమీటర్స్ అయితే ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ మనం అయితే శ్రీముఖలింగేశ్వరం రూట్కి వెళ్ళి అక్కడ నుంచి అయితే అరౌండ్ ఒక 10 to 12 కిలోమీటర్స్లో అయితే మనకి ఏరియా అయితే తగులుతుంది. యాక్చువల్గా ఫస్ట్ ప్రజెంట్ అయితే మనం శ్రీముఖలింగేశ్వరం దగ్గరలో ఉన్నాము. సో మనమైతే శ్రీముఖలింగేశ్వరంకి అయితే వచ్చేసాము. సో ఇది అనమాట టెంపుల్. సో ఎవరైతే వస్తున్నారో ఇన్ కేస్ టైం ఉంటే విజిట్ చేయండి. టెంపుల్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. సో దీనికోసం అయితే చాలా పెద్ద పురాణాలు ఉన్నాయి. అవన్నీ నాకైతే తెలీదు, బట్ ఫేమస్ టెంపుల్ అనమాట ఈ లోకల్ ఏరియాలో. సో వచ్చిన వాళ్ళు తప్పకుండా అయితే విజిట్ చేయండి. ఇంక ఇక్కడ నుంచి అయితే రూట్ అయితే చాలా చాలా కన్ఫ్యూజన్గా ఉంది. సో నేనైతే ఇంకా గూగుల్ మ్యాప్స్ క్లోజ్ చేసి ఇంకా లోకల్స్ విలేజ్కి వచ్చి విలేజ్ నుంచి ఒక మనం ఆ కనిపిస్తున్న రైట్ తీసుకుంటే అక్కడ నుంచి అరౌండ్ ఒక 2 to 3 కిలోమీటర్స్ మనం ఈ మెట్రో ద్వారా వెళ్ళిపోతే మనకైతే విలేజ్ అయితే వస్తుంది అనమాట. నాకు తెలిసినంత వరకు ఇంకా విలేజ్కి వెళ్ళిన దాకా ఇదే మెట్రో అనమాట. పర్లేదు, మెట్రో బాగానే ఉంది. మరీ అంత వర్స్ట్ అని చెప్పలేము, కొంచెం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో చుట్టూ చూస్తే మాత్రం మంచి మంచి సీనరీస్, మంచి మంచి గ్రీనరీగా ఉంది. చాలా మైండ్కి రిఫ్రెషింగ్గా ఉంది ఇక్కడైతే మాత్రం చాలా రోజుల తర్వాత. యాక్చువల్గా నేను మొన్నటిదాకా మనాలిలో చూసిన వ్యూస్ అన్నీ ఇక్కడైతే మనకి ఆ రేంజ్లో అయితే తగులుతున్నాయి ఒక వ్యూస్ కూడా చూస్తుంటే. ఇంకా మనకి కావాలంటే విలేజ్లో మనం వెళ్ళి స్టే కూడా చేయొచ్చు అనమాట. ఆ స్టేయింగ్ డీటెయిల్స్ ఎలాగుంటుంది, ఎంత పడుతుంది, కాస్ట్ అవన్నీ అయితే నేను పాయింట్ టు పాయింట్ చెప్తాను. వన్స్ టైం అయితే అరౌండ్ 11:30 ఎంత అవుతుంది. సో మేమైతే స్టార్ట్ అయ్యాక దగ్గర ఒక 2.5 hours అయితే అవుతుంది. సో ఫాస్ట్గానే వచ్చేసాను చెప్పాలి. ఇంకా రోడ్డు బాగుంటే ఈ పాటికైతే వెళ్ళిపోవచ్చు, బట్ రోడ్లో ఉంది కాబట్టి కొంచెం స్లోగా అయితే వెళ్తున్నాము. టైం వచ్చి అరౌండ్ 11:45 ఎంతో అవుతుంది. సో మేమైతే ఇంకొక 200 మీటర్స్లో అయితే విలేజ్ అయితే వచ్చేసింది. సో నాకైతే చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉంది. ఆ విలేజ్లో ఎలా ఉంటుంది ఎన్విరాన్మెంట్, ఇంకా పీపుల్ అవందరూ ఎలా జీవిస్తారు అవన్నీ తెలుసుకొని చూడాలని చాలా అంటే చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను నేనైతే. ఫైనల్గా అయితే కోర్మగ్రామం దగ్గరికి అయితే వచ్చేసాను. సో వేదిక్ విలేజ్ ఆఫ్ ఏపీ అనమాట. సో ఇక్కడ నుంచి అయితే మనకి వ్యూస్ అయితే మనకి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉన్నాయి. సో ఎవరైతే రావాలనుకుంటున్నారో తప్పకుండా రండి. మీకు కూడా ఒక మంచి పీస్ఫుల్ లైఫ్ అయితే కనబడుతుంది ఇక్కడ. యాక్చువల్గా ఇక్కడ ఉండేవాళ్ళు శ్రీకృష్ణుని యొక్క భక్తులు అనమాట. వీళ్ళు ఇంతకుముందు అయితే హైదరాబాద్ దగ్గర ఎక్కడ ఒక లొకాలిటీ దగ్గర అయితే ఉండేవారు అనమాట. సో అక్కడ సమ్ ల్యాండ్ ఇష్యూస్ కూడా ఇంకా ఏవో సమ్ ఇష్యూస్ వచ్చేసి వీళ్ళైతే ఆంధ్రప్రదేశ్లో అయితే ఈ ప్లేస్కి అయితే షిఫ్ట్ అయిపోయారు. ఇంకా నాకు తెలిసి ఈ ప్లేస్ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. అరౌండ్ ఒక 1 to 2 years తర్వాత వస్తే మాత్రం మనకి విలేజ్ అంతా ఫుల్లీ డెవలప్ అయ్యి చూడడం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా ఇక్కడ ఉన్నవారంతా టెక్నాలజీతో ఎటువంటి సంబంధం లేకుండా చాలా పీస్ఫుల్ లైఫ్ని అయితే వీళ్ళు జీవిస్తున్నారు. ఇంకా వీళ్ళకి కావాల్సిన పంటలు కూడా వీళ్ళే ఓన్గా ఇంటి బయటే పండించుకొని వీళ్ళైతే తింటూ ఉంటారనమాట. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి హౌస్ కూడా పెంకుటిల్లు అనమాట. ఎటువంటి బిల్డింగ్స్ కూడా ఎటువంటిది లేవు. ప్రతిదీ ఒక
ఆర్డర్లు అయితే కట్టారు. స్ట్రీట్స్ కూడా చాలా అంటే చాలా ఆర్గనైజ్డ్గా అయితే వీళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. ఇంకా చాలా అంటే చాలా స్ట్రీట్స్ కూడా కడుతున్నారు బ్యాక్ సైడ్. సో ప్రజెంట్ అయితే ఒక అరౌండ్ మేము అడిగినంత వరకు అయితే ఒక దగ్గర ఒక 10-15 ఫ్యామిలీస్ అయితే ఉంటున్నారనమాట. బట్ వచ్చే వాళ్ళందరూ ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరు కూడా వాళ్ళ ఇంట్లోకి అయితే అలౌ చేయడానికి అయితే పర్మిషన్ లేదు. సో ఎవరు కూడా వెళ్ళొద్దు. సో వాళ్ళకేవో కొన్ని ఆచారాలు ఏవో ఉంటాయన్నమాట. సో దానివల్ల అయితే వాళ్ళు ఇంట్లోకి రానివ్వడానికి అయితే రిఫ్యూజ్ చేస్తున్నారు. సో ఇక్కడ వీళ్ళు పండించే పంటలు కూడా చాలా న్యాచురల్గానే పండిస్తున్నారు. ఎటువంటి పెస్టిసైడ్స్ కెమికల్స్ అయితే యూజ్ చేయట్లేదు. సో దానివల్ల అయితే మనకైతే ఒక మంచి విలేజ్ చూసిన తర్వాత మనకైతే ఇక్కడ టెంపుల్ కూడా ఉందన్నమాట, కృష్ణుడి గుడి. సో కృష్ణుడి మందిరంకి వెళ్ళి మందిరంలో ఎలాగుంది ఏంటనేసి అయితే నేను చూపిస్తాను. సో అప్పటిదాకా అయితే కొన్ని క్లిప్స్ పెడతాను విలేజ్ అంతా. అవి చూసి కింద కామెంట్ చేయండి మీకు ఆ క్లిప్స్ ఎలా నచ్చాయో ఏంటనేసి. మీ అందరికీ క్లిప్స్ అని బాగా నచ్చాయి అనుకుంటున్నాను. సో ప్రధానంగా ఇంకా మనమైతే గుడి లోపలికి అయితే వెళ్ళిపోతాము. సో గుడి లోపలికి అయితే మనం అయితే వచ్చేసాము. సో ఇక్కడైతే చాలా నీట్గా అయితే వీళ్ళు అరేంజ్ చేశారు. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ వచ్చి సేవ కూడా చేయొచ్చు అనమాట. సో అలాంటి ఫెసిలిటీ కూడా ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో సేవకు వచ్చేసి ముందుగా ఇక్కడైతే రిజిస్టర్ అవ్వాలన్నమాట. సో ఇంకా గుడి చూసుకున్నట్లయితే చూడండి ఎంత బాగుందో, చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ. సో నేనైతే ఇక్కడ ఒక 10-15 మినిట్స్ అయితే ప్రశాంతంగా కూర్చొని ఇంకా నేనైతే బ్యాక్ సైడ్ ఒక కళాశాల అయితే ఉందన్నమాట. ఇక్కడ దీని గురుకులం మీద అంటారు. సో అది కూడా వెళ్ళి విజిట్ చేసి చూద్దాం ఎలాగుంది ఏంటనేసి. సో మనమైతే కళాశాల దగ్గరికి అయితే వచ్చేసాము. చూడడానికి కూడా చాలా ఓల్డ్ స్టైల్గా అయితే కట్టించారు. సో ఇంకా లోపల కూడా మనకైతే చాలా తక్కువ రూమ్స్ అయితే ఉంటాయి. దీంతోపాటు ఇక్కడ బట్టలు నేసే మిషన్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ హ్యాండ్మేడ్ అనమాట. ఇవన్నీ కరెంట్తో కాకుండా నార్మల్గానే పనిచేస్తాయి. సో మనమైతే కళాశాల లోపలికి అయితే వచ్చేసాము. సో రూమ్స్ కూడా చాలా అంటే చాలా క్లీన్గా ఉన్నాయి విండోస్ తోటి. ఇది ఎందుకంటే ఎటువంటి లైట్స్ ట్యూబ్లైట్స్ ఎలాంటివి లేవు కాబట్టి. ఇంకా దీంతోపాటు ఫ్లోరింగ్ కూడా చాలా నీట్గా అంటే పేడతోటి ఒత్తినట్టు నీట్గా చేశారు సాఫ్ట్గా. సో ఇంకా మన గోడల మీద చూసుకున్నట్లయితే మంచి కృష్ణుడి యొక్క మంచి నీతి వాక్యాలు అయితే అన్నీ రాసి ఉంచారు. ఇంకా దీంతోపాటు ఇక్కడైతే మనకి భగవద్గీత కొన్ని బుక్స్ కూడా అయితే అమ్ముతున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కొనుక్కోవచ్చు. అందరికీ బ్లాగ్ నచ్చిందని కోరుకుంటున్నాను. సో ఎవరికైతే రావాలని ఉన్నదో నేనైతే డీటెయిల్గా వీడియో ఎండింగ్లోనే రూట్ మ్యాప్ అయితే క్లియర్గా ఇస్తాను. సో మీరు దాన్ని ఫాలో అయ్యి రావచ్చు. ఇంకా దీంతోపాటు ఇక్కడ ఎలాగ ఉండాలి ఏంటి అవన్నీ మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే వీళ్ళ ఫోన్ నెంబర్ కూడా నేను ఇస్తాను. అది కూడా మీరు చెక్ చేయొచ్చు. సో ఎవరికైతే రావాలని ఉందో ముందుగా ఒక 1 వీక్ ముందు వీళ్ళకి కానీ ఇన్ఫామ్ చేస్తే వీళ్ళేమో మన కోసం స్టేయింగ్ అన్నీ ఏర్పాటు చేస్తారనమాట. ఇంకా కాస్ట్ అవన్నీ అయితే మేము అడిగాము, మేమేం చెప్పలేదు. వాళ్ళు అప్పటికప్పుడు చెప్తారనమాట సీజన్ బట్టి. ఇంకా నేనైతే ఈ వ్లాగ్ని అయితే ఎక్కడితే ఎంజాయ్ చేస్తున్నాను. సో వెళ్ళేటప్పుడు మనకైతే ఇక్కడ వీళ్ళు అయితే ప్రసాదం కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇదైతే జావ అనమాట. సో కొమ్ము చెనలు అన్నీ వేసి అయితే చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ కూడా నాకు బాగా నచ్చింది. ఫ్రెండ్స్ ఈ వ్లాగ్ని అయితే ఎక్కడితే ఎంజాయ్ చేస్తున్నాను. సో ఈ వ్లాగ్ ఎవరికైతే నచ్చిందో తప్పకుండా లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నాకు ఎంతో కాస్త సపోర్టివ్గా ఉంటుంది.